వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుని ఇంటిపై గుర్తు తెలియని దుండగుల దాడి. రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అరుదైన ఆధునిక శస్త్రచికిత్సలు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన డాక్టర్ సాయి సతీష్, పేషెంట్ కాసువార మల్లేష్ కుటుంబ సభ్యులు. మందమరి సింగరేణి కేకే5 గని వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా. కార్మికుల సమస్యల పరిష్కారం, వేజ్ బోర్డు ఏర్పాటుకు అలసత్వానికి నిరసనగా ఆందోళన చేపట్టిన ఏఐటీసీ కార్మిక సంఘం. మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు మాజీ కౌన్సిలర్, మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ ఇంటిపై నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. దాడి సంఘటనపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్, బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాల మేయర్ చేస్తున్న భూ అక్రమాలపై ప్రశ్నించినందుకే మేయర్ ప్రోద్బలంతో కిరాయి గుండాలు నిన్న రాత్రి నా ఇంటిపై దాడి చేసి దుర్భాషలాడుతూ తలుపులను మారణాయుధాలతో కొట్టడం జరిగిందని అన్నారు. మేయర్ అక్రమాలపై తాను చేస్తున్న ఫిర్యాదుల వల్లనే కక్షతో చంపాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. తనకు మేయర్ నుండి ప్రాణహాని ఉందని, పోలీసులు తక్షణమే రక్షణ కల్పించాలని కోరుతూ నస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడిన గూండాలను పోలీసులు వెంటనే అరెస్టు చేసి దాడి వెనుక కారకులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ విషయమై పోలీస్ కమిషనర్, డీఐజీ, ఐజీలను కూడా ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గుండాయిజం, రౌడీజం పేటరేగిపోతుందని, పోలీసు వ్యవస్థ వీటిని అరికట్టడమే కాకుండా కారకులైన నాయకులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకొని శాంతి భద్రతలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం నస్పూర్ పోలీస్ స్టేషన్లో దాడి సంఘటనపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 10 గంటల సమయంలో నేను గోదావరికి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళి డోర్లు పెట్టుకుని ఉండగానే మరి కొంతమంది వ్యక్తులు నా కాలింగ్ పెళ్లి కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ, ఏం రా సత్తిగా, నువ్వు మా మేయర్ ధరణి మధును వినా నువ్వు స్టేట్మెంట్లు ఇస్తావా, నీకు ఎంత ధైర్యం రా, నేను చంపేస్తాం రా సత్తిగా అంటూ వాళ్ళు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ నా డోర్లను మరి తన్నుతూ మరి వాళ్ళ దగ్గర ఉన్న మారణాయుధాలతోటి నా డోర్లను గుద్దుతూ ఆ పక్కకున్న అద్దాలు ఉంటాయో అద్దాలను కూడా వలగొట్టి ఇష్టానుసారంగా బూతులిట్టు మరి నన్ను చంపడానికి వచ్చిరు. ఎవరైతే ఇప్పుడు మేయర్ ధరణి మధు ఉన్నాడో, మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి నా మీద, నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్న 32వ వార్డులో నా మీద కక్ష పెంచుకొని ఆ ప్రాంతంలో మరి ఎలాగైనా గెలవాలని, గతంలో నేను ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును నేను తిట్టినా అని ఒక
కోపం మరి ఆనాడు ఎమ్మెల్యే గారు కూడా పెట్టుకొని మరి మధుతోని ఎమ్మెల్యే గెలవంగానే నా ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులు చేయడం జరిగింది. మరి నా మీద 8 కేసులు కూడా అక్రమంగా మరి 8 కేసులు కూడా పెట్టేయడం జరిగింది. దాని మీద నేను చాలాసార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏవైతే మీరు ఆరోపణలు చేసిర్రో మేయర్గా ఇప్పుడున్న మేయర్ గారు కానీ అప్పుడున్న పెద్దలు ఏదైతే ఆరోపణలు చేసిందో దానికి నేను కట్టుబడి ఉన్నాను ఎన్నిసార్లు చెప్పినా కానీ మరి కేవలం నా మీద కక్ష కట్టి నా మీద కేసులు పెట్టి మరి ఎన్నికలలో మరి ఆయన గెలవడం జరిగింది. సరే గెలిచిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను నా కుటుంబాన్ని నా కొడుకును కూడా టార్గెట్ చేస్తూ మరి నా కుటుంబాన్ని నా కొడుకును నన్ను చంపడానికి మరి అనేక రకాల కుట్రలు చేశారు. నేను గతంలో 1 నెల క్రితం కూడా మరి నాకు ఇంటిమేషన్ వచ్చింది, నా మీద నా కొడుకు మీద దాడి చేస్తారు గోదావరికి సంబంధించిన వ్యక్తులతోని మరి సుపారీ మాట్లాడకుండానే నాకు సమాచారం మరి రావడంతో మరి నేను దాన్ని పోలీసు వారికి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. మరి పోలీసు వారు కూడా అప్పుడు నేను చెప్పినా మరి నా మీద అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఏదైతే సీఎం ప్రోగ్రాం కొమరంభీం జిల్లాలో ఉందో అప్పుడే నా ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. మరి ఈ విషయం బయటికి పొక్కడంతోనే కొద్దిగా ఆగారు. మరి అప్పటి నుంచి కూడా నేను కూడా నా ప్రొటెక్షన్ కోసం మరి నేను బైక్ మీద తిరగకుండా మరి ఇన్నోవాలో తిరుగుతున్నా. మరి నిన్న ఏదైతే మరి నేను అటు పోయి వస్తున్న క్రమంలో మరి మేయర్ గారు నేను అతని మీద మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన ఒక ఆలోచనతోని మరి నన్ను చంపడానికి హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తులతోని గోదావరికి సంబంధించిన వ్యక్తులతోని మంచిర్యాలకు సంబంధించిన వ్యక్తులతో సుపారీ మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మేయర్ గారు మరి మొన్న ఎన్నో కోట్లు పెట్టి నేను మేయర్ గెలిచిన అనే ఒక ఆలోచనతోని మరి ఆయన భూములు ఏదైతే మరి గతం నుంచి కూడా చాలా మంది భూములు తీసుకుంటానని నేను ఆరోపణలు చేస్తున్నా, ఆ భూములు ఎవరు కొంటలేరు. మరి అది మనసులో పెట్టుకొని ఏ విధంగానైనా నన్ను చంపాలనే ఒక ఆలోచనతోని మరి పెద్దల సలహాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మరి నన్ను చంపాలన్న ఉద్దేశంతో అనుక్షణం నన్ను మరి వెంటాడుతూ జరిగింది. నిన్న ఏదైతే రాత్రి మరి నా ఇంటి మీదకి వచ్చి మరి ఇవన్నీ పగలగొట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం, పోలీసు వారు సకాలంలో స్పందించి వచ్చారు కనుక నిజంగా నిన్న నేను బతికినా. మరి పోలీసు వారు కూడా వాళ్ళు అదులోకి తీసుకున్నారు. మరి మేయర్ ఎవరైతే మరి ధరణి మాది ఉన్నాడో మరి రాజకీయాలలో ఏదైనా విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఈ భౌతిక దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. వారితోనే నాకు ప్రాణహాని ఉన్నది. మేయర్ గారితో కానీ పెద్దలతో కానీ పోలీసు వ్యవస్థ ఆలోచించి ఖచ్చితంగా నాకు రక్షణ కల్పించాలి. నేను గతంలో కూడా నాకు ప్రాణహాని ఉందని సిపి గారు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నా మరి ఎక్కడ కూడా ఇలాంటి దాడులు ఏ పార్టీ కూడా ఇట్లా దాడులు చేయలేదు. రాజకీయాలలో మాటకు మాట అనుకున్నాం తప్ప ఎప్పుడు కూడా భౌతిక దాడులు చేయలేదు. ఈ సంస్కృతి మంచిది కాదు. నిన్న రాత్రి మాజీ ఎంపీపీ మాజీ కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీ నాయకులు బేర సత్యనారాయణ గారి ఇంటి పైన జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సుమారు 10 గంటల ప్రాంతం లోపల వాళ్ళ నివాస గృహం లోపల చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం అనేది విషయం ఉన్నదో సభ్య సమాజము ముఖ్యంగా మంచిర్యాల అని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు గారు ప్రేమ్ సాగర్ రావు గారు కావచ్చు, ధరణి మధుకర్ గారు కావచ్చు, మంచిర్యాల లోపల జరిగేటువంటి పనులు ఇవేనా అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా నేను గౌరవ మేయర్ గారికి అదేవిధంగా శాసనసభ్యులను ప్రేమ్ సాగర్ రావు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక మంచి పేరు రావాలి, మంచిర్యాల మేయర్గా, మంచిర్యాల శాసనసభ్యులుగా, మంచిర్యాల కార్పొరేషన్కు మంచి పేరు రావాలంటే మరి ఒక గాంజా బ్యాచ్, అనధికారిక గుండాలు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులను చేస్తే మంచి పేరు వస్తుందా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రం లోపల ఏదైతే ఈ సంస్కృతి ఉన్నదో దాడుల సంస్కృతి, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయడం, వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టడం, ఇది చాలా రోజులుగా జరుగుతూ ఉన్నది. ఇది కమిషనర్ గారి దృష్టికి, ఐజీ గారి దృష్టికి కూడా ఇంతకు ముందు మేము తీసుకుపోయినాం. మళ్ళీ కూడా నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో మరి మీరంతా పాత్రికేయ మిత్రులు చూస్తూ ఉన్నారు. వారి రక్తం ఏ విధంగా ఈ ఇంటి ముందట ఉన్నది, సుమారు ఒక 1/2 లీటర్ రక్తము మరి పడి ఉన్నది. ఇక్కడ ఏ మేరకు వాళ్ళు దాడి చేసిననేటువంటి విషయాన్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పోలీస్ వ్యవస్థ చెప్తా ఉన్నారు, సంతోషం మీరు సమయానికి స్పందించారు, కానీ ముందుగానే దీన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత మీ మీద లేదా పోలీ అని నేను డీసీపీ గారిని ఏసీపీ గారిని ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా.
మంచిర్యాల జిల్లా గద్దరగడి ప్రాంతానికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కాసువార మల్లేష్ తలనొప్పితో తీవ్ర అనారోగ్యానికి గురికాగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ వైద్యులు ఆయనకు అరుదైన చికిత్స నిర్వహించి ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి సతీష్ మాట్లాడుతూ మందమరి మండలం గద్దరగడి ప్రాంతానికి చెందిన కాసువార మల్లేష్ తలనొప్పితో అనారోగ్యానికి గురికావడంతో మంచిర్యాల పట్టణంలోని మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి వైద్యులు కుమారస్వామి పేషెంట్కు అత్యవసర చికిత్స అవసరమని తెలపడంతో హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు. యశోద హాస్పిటల్ వైద్యులు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి సతీష్ కోమాలో ఉన్న మల్లేష్ హార్ట్ పేషెంట్ కూడా కావడంతో ప్రత్యేక శ్రద్ధ వహించి తోటి వైద్యుల సహకారంతో అత్యాధునిక శస్త్రచికిత్స, నరాలకు ఎంబోలైజేషన్, మిడిల్ మోయిజియల్ ఎంఎంఈ వైద్య చికిత్స నిర్వహించడం ద్వారా మల్లేష్ను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడడం జరిగిందని వారు అన్నారు. వైద్య చికిత్స అనంతరం 6 నెలలుగా మల్లేష్ ఎలాంటి ఇబ్బందులు గురికాకపోవడంతో మంచిర్యాలలో మల్లేష్ కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ డాక్టర్ సాయి సతీష్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడిలైఫ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కుమారస్వామి, యశోద ఆసుపత్రి మేనేజర్ అంకం మల్లేష్, కాసవార మల్లేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బుధవారం 4వ బుధవారం ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఈరోజు మనం సమావేశమైంది సబ్డ్యూరల్ హెమరేజ్ అనే ఒక కండిషన్ రిపీటెడ్గా వస్తున్నప్పుడు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక లేటెస్ట్ టెక్నాలజీతోని మనం ఒకరికి హెల్ప్ చేసినాము. మన మంచిర్యాలలో ఉండే ఒక పర్సన్ మల్లేష్ గారని. సో దీని గురించి అవగాహన పెంచేందుకు మనం ఈరోజు మీట్ అవుతున్నాం. సో ఈ కండిషన్ గురించి చెప్పాలంటే ఈ సబ్డ్యూరల్ హెమరేజ్ అనేది మన పుర్రె లోపల బ్రెయిన్ పైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళల్లో చిన్న చిన్న దెబ్బ తగిలినప్పుడు కానీ, సడన్గా జరకు వచ్చినప్పుడు కానీ అట్లా మెల్లిమెల్లి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యి మళ్ళీ కొన్ని రోజులు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి అట్లా మాటిమాటిగా అవుతూ మెల్లిగా బ్రెయిన్ ప్రెషర్ పెట్టినప్పుడు మనిషి అనేది కొంచెం డల్గా అవ్వడం, తలనొప్పి రావడం, నడవలేకపోవడం అవన్నీ లక్షణాలు ఉంటూ ఉంటాయి. అట్లాంటప్పుడు మనం స్కానింగ్ చేసి చూసి ఎన్నిసార్లు బ్లీడ్ అయింది, ఎంత బ్లీడ్ అయింది, బ్రెయిన్ మీద ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మనము వెంటనే సర్జరీ చేయాలా ఏం చేయాలా అన్నది నిర్ణయిస్తాం. అయితే మల్లేష్ గారు ఇక్కడ మనకి మెడిలైఫ్ హాస్పిటల్కి అట్లా వచ్చినప్పుడు ఇలా ప్రాబ్లంతో వచ్చినప్పుడు మనం వెంటనే స్కాన్ చేసి చూశారు. దానిలో ఇలా బ్లీడింగ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం వెంటనే యశోదాకి షిఫ్ట్ చేసుకొని అక్కడ మనం ఇనిషియల్గా మనం చిన్న బర్ హోల్స్ అంటాం, హోల్స్ చేసి బ్లీడింగ్ అంతా తీసేసాం. అయితే మల్లేష్ గారు తనకి అండర్లయింగ్ ఉన్న కార్డియాక్ కండిషన్ వల్ల బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా ఆపాలి అంటే మామూలుగా మొత్తం పెద్ద సర్జరీ చేసి ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి అట్లా ఉన్నప్పుడు తను కన్సిడరింగ్ హిస్ ఏజ్ కొంత పెద్దవారు కాబట్టి రిస్క్ ఎక్కువ అవుతుంది ఆ ప్రొసీజర్ వల్ల అనుకున్నప్పుడు మనం ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఎంఏ ఎంబోలైజేషన్ అంటాం, మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాము. ఆ టెక్నిక్ ద్వారా మనం పుర్రె ఓపెన్ చేయకుండా ఎట్లయితే హార్ట్లో మనం స్టంట్ వేస్తామో అట్లా లోపల నుంచి వెళ్ళేసి ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ మనం బ్లాక్ చేయడం వల్ల మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ బ్లీడింగ్ అవ్వలేదు. తను బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నప్పటికీ కూడా మళ్ళీ బ్లీడింగ్ అట్లా ఏం అవ్వలేదు. సో ఈ మిడిల్ మెనింజియల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ఈ కొత్త టెక్నిక్ ఉంది. దానివల్ల మనం చాలా మంది పేషెంట్స్కి ఇట్లా బ్లీడింగ్ అవుతూ మనం బ్లడ్ థిన్నర్స్ వాడినప్పటికీ కూడా మళ్ళీ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి మనం హెల్ప్ చేయగలుగుతాము అని అవగాహన పెంచేందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మల్లేష్ గారికి వెరీ థ్యాంక్ యూ ఫర్ మీ ఫ్యామిలీ అంతా కూడా. బికాస్ చాలామంది యూజువల్గా బయటకు వచ్చి వీళ్ళు చెప్పరు ఇట్లా ప్రాబ్లం ఉండింది ఇట్లా ఉందని చెప్పి. కాకపోతే ఇది సొసైటీకి ఇట్లా ఒక ట్రీట్మెంట్ ఉంది, అవగాహన లేకపోతే మనం దానికి వెళ్ళలేము అని అవగాహన పెంచడానికి మీ హెల్ప్ చాలా వెరీ థ్యాంక్ యూ అండి. టెక్నాలజీ అట్లా ఉన్నప్పటికీ కూడా అది యాక్చువల్లీ కండిషన్ ఏంటి, ఎక్కడ రిఫర్ చేయాలి ఏంటి అన్నది మన ప్రైమరీ కాంటాక్ట్ అయిన హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ హెల్ప్ ఇనిషియల్గా ఎంతైతే ఇంపార్టెంటో తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా పర్సూ అయ్యేది అంత ఇంపార్టెంట్. సో ఇనిషియల్గా మనకి మెడిలైఫ్ వచ్చినప్పుడు వెంటనే స్కాన్ చేసి ఇది ప్రాబ్లం ఉంది అని అలర్ట్ చేసినందుకు ఐ రియల్లీ నీడ్ టు కంగ్రాచులేట్ మెడిలైఫ్ సార్ వాళ్ళ టీంని కూడా. స్టార్టింగ్లో నేను ఏ పొజిషన్లో ఉండినో నాకు ఏమీ తెలియదు. అంటే నేను యూరిన్ పోతున్నాను, నేను
పోతుందో ఏమి తెలియదు. అయితే నా గురించి మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి మొత్తం వస్తున్నాయని పడే ఉన్నాయి. నా తరఫున మా అమ్మాయి మాట్లాడుతుంది. తను సడన్గా తలనొప్పితో సివియర్ పెయిన్తో వచ్చినప్పుడు మెడిలైన్కి వచ్చామండి. మెడిలైన్కి వచ్చినాక తన ఇక తలలో కొంచెం ప్రెషర్ అవుతుంది, నడవలేకపోతున్నా అది అంటే సో సాయి సతీష్ గారు వెనస్డే ఇక్కడ కన్సల్టెంట్గా వస్తారు కాబట్టి వాళ్ళకి రిఫర్ చేస్తే చూడడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ అక్కడికి అన్కాన్షియస్గా అయిపోయినాక మేము యశోదకి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఫర్దర్ ఏది కూడా అసలు రిస్క్ అవుతుంది అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సార్ కానీ సార్ టీము ఎంత హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళు మాకు మోరల్ సపోర్ట్గా ఉండి ఈ సర్జరీ వల్ల ఏమవుతుందో అని మేము అనుకున్నాం. కానీ అసలు ఈరోజు మా నాన్నగారు నడుస్తున్నాడు, మా మధ్యలో ఉన్నారు అని అంటే సార్ టీం వల్లనే. ఈ టెక్నిక్ వల్ల కానీ మేము అసలు మా నాన్న మా మధ్యలో ఉంటారో లేదో అనుకున్నాం. కానీ 1 month ఆయన కంప్లీట్ మెమరీ లాస్ అయిపోయింది. అసలు ఆయన కూర్చోవడము, నడవడము ఏది కూడా లేదు. కంప్లీట్ ఒకలా సపోర్ట్ తీసుకోవడం, తినిపియడం, కూర్చోబెట్టడము, ఆయనకి ఏది సెన్స్ లేదు, ఏ యూరిన్ సెన్స్ లేదు, తినడం లేదు, ఏది లేదు. కానీ టెక్నిక్ వల్ల సార్ చేసే హెల్ప్ఫుల్ అది ఎంబోలైజేషన్ వల్ల తను మళ్ళీ మెమరీ కంప్లీట్గా గెయిన్ అయింది. తను ఇప్పుడు అసలు ఒకళ్ళ సపోర్ట్ తీసుకొని నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు ఒక్కటే బయటికి వెళ్తున్నారు, 2-wheelerలో వెళ్తున్నారు, తన పని తను చేసుకుంటున్నాడు. వెరీ హ్యాపీ సార్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ సంగమల్లయ్య పల్లె దర్గా వద్ద 7వ తేదీన ప్రారంభమై 3 రోజుల పాటు నిర్వహించే 104వ హజరత్ బాబా తాజుద్దీన్ సందల్ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు బాబా గంధం ఊరేగింపుగా ఫాతియా ఖాని చేరుకొని కవ్వాలి కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఇస్లామిక్ బోర్డు సయ్యద్ మసూద్ అలీషా వార్షి మాట్లాడుతూ 3 రోజుల పాటు నిర్వహించే 104వ హజరత్ బాబా తాజుద్దీన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు షాహీ షాందల్ ఊరేగింపు అనంతరం సోఫీ బాబాలచే కవ్వాలి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు, సోఫీ బాబాలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హజరత్ బాబా తాజుద్దీన్ సందల్ ఉర్సు ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, భక్తులు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై కార్మికుల పనిముట్లు సరఫరా అలసత్వానికి నిరసనగా గుర్తింపు సంఘము ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో మందమరి ఏరియాలోని గనులపై ఈరోజు ఉదయం షిఫ్ట్ కేకే5 గనిపై ధర్నా నిర్వహించి కార్మిక సమస్యలు వేజ్ బోర్డు అలసత్వానికి ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి అధికారుల గని మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పెరికి ఇన్కమ్ ట్యాక్స్ వేజ్ బోర్డు మెడికల్ బోర్డు సొంత ఇంటి కల కార్మికులకు నష్టం జరుగుతుందని సింగరేణి యాజమాన్యం వెంటనే వేజ్ బోర్డు కమిటీ వేయించి ఒప్పందం చేసుకొని కార్మికులకు నూతన వేతనాలు అందజేయాలని అన్నారు. సింగరేణి కార్మికులకు పనిముట్లు సరఫరా వంటి సమస్య సింగరేణి యాజమాన్యం పంపిణీ చేయకపోవడం సమస్యలు పరిష్కారం కాని ఎడల ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో సమ్మె చేయక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గనిఫిట్ సెక్రటరీలు ఏఐటీయూసీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని పల్లె దవాఖానా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ఈ పల్లె దవాఖానాలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఎంకాస్ నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పల్లె దవాఖానానికి వచ్చిన ప్రజలందరికీ ఆహ్లాదకరంగా వాతావరణం ఏర్పడాలని అన్ని వైద్య టెస్టులో నాణ్యమైన సేవ మెరుగైన వైద్యం అందించాలని ఈ యొక్క పల్లె దవాఖానాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేషనల్ లెవెల్లో ఈరోజు తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాల నుంచి వారు ఇక్కడికి పల్లె దవాఖానాకు గురించి విచారిస్తున్నారు. ఇక్కడి వాతావరణం ప్రజలకు అందించే సేవ పల్లె దవాఖానాలో ల్యాబ్ అన్ని నాన్స్ ప్రకారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని విచారిస్తున్నారు. ఈ పల్లె దవాఖానాలో త్రాగునీరు ఉందా, 105 రకాల మందులు ఉన్నాయా, ఇక్కడున్న సిబ్బంది వచ్చిన పేషెంట్స్తో ఎలా మాట్లాడతారు అని వారు విచారణ చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో సెలెక్ట్ అయితే ఎంకాస్లో సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 నుంచి 3 లక్షల వరకు పల్లె దవాఖానా డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిల్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవెంజలింగ్ డాక్టర్ లక్ష్మి, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి ప్రశాంత్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరం మేనేజర్ రాజ్ కుమార్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హంగామా అని కాదు, కానీ ఇక్కడ ఈ విలేజ్ ఆర్కేపురం ఏదైతే పల్లె దవాఖానా ఉందో దీనికి ఒక క్వాలిటీ పేషెంట్ కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పేసి ఎన్క్వాస్ అనేది నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడానికి ఇక్కడ పేషెంట్ రావడానికి వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ అన్ని టెస్టులు కానీ వాళ్ళకి సేవ నాణ్యమైన సేవ అందించడానికి మనం తయారు చేసినాం ఈ మన ఏదైతే ఈ సెంటర్ని. దానికోసం అని చెప్పేసి మనం నేషనల్ లెవెల్లో ఈరోజు మద్రాస్ నుంచి తర్వాత తమిళనాడు తర్వాత అక్కడ నుంచి వాళ్ళు మనకు ఇంటర్వ్యూ తీసుకుంటారు. అంటే మన ఇక్కడ ఫెసిలిటీ వైద్య సేవలు ఎలా అందిస్తున్నాము, ఎలా టెస్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏదైతే జూమ్ మీటింగ్ లాగా అంటే వర్చువల్ మోడ్లో వాళ్ళు అయితే ఇప్పుడు అన్ని యాజ్ పర్ ద నామ్ ప్రకారం ఉందా, ఏంటంటే మనకు ఇండియన్ హాస్పిటల్ ప్రకారం రికార్డ్స్ అన్నీ ఉన్నాయా, తర్వాత ఇక్కడ ఉన్న ఏదైతే అక్కడ సిహెచ్ఓ ఉన్నారు ఎంఎల్ఎస్పీస్కి వాళ్ళకి నాలెడ్జ్ ఉందా, ఒక షుగర్ పేషెంట్ వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు, డయాబెటీస్ అంటే ఎలా తీస్తారు, టీబీకి ఏం చేస్తారు, అలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ వైజ్ ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ఈ సెంటర్ ఎలా ఉంది, ఒకవేళ దీంట్లో మనకు మంచి మార్క్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి. ల్యాబ్కి ఒక మార్క్స్ ఉంటుంది, ఫార్మసీకి ఒక మార్క్స్ ఉంటుంది, అవి ఇలా జనరల్ ఏదైతే సిహెచ్ఓ నాలెడ్జ్ ఒక మార్క్స్, ఆ విధంగా మార్క్స్ మనకు మోర్ దెన్ 85-90 వస్తే మనకు ఎన్క్వాస్ అనేది సర్టిఫైడ్ అవుతుంది. సర్టిఫైడ్ ఉంటే మనకు ప్రోత్సాహంగా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1,00,000 ₹2,00,000 మనకు మళ్ళీ డెవలప్మెంట్ కోసం మనం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకాస్ అంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ సర్వీసెస్ అంటే జాతీయ నాణ్యత ప్రమాణకరంగా సేవలు అందించడం అనే ఉద్దేశం. వైద్యం అందించడం, వైద్య సేవలు నాణ్యమైనగా వైద్య సేవలు అందించడం అన్నట్టు. దానికోసమని ఇది మనం దీన్ని మేము సెలెక్ట్ చేసుకొని అట్లా మన దగ్గర ఇప్పటికీ 5 సెంటర్స్ మనకు సర్టిఫైడ్ అయినాయి. ఇది 6వది. నేను కొత్తగా వచ్చాను. గాంధీపల్లిలో అయ్యేది, మీకు యాపల్ ఉన్నది, దీపక్ నగర్ ఉంది, రెబ్బెనపల్లి, కలమడుగు, మెల్కి వెంకటపురం ఆల్రెడీ సర్టిఫైడ్ అయ్యాయి. ఇట్లా దశల వారీగా మేము ఒక్కొక్క సెంటర్ ని డెవలప్ చేద్దాము, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు రామకృష్ణపురంలో ఎంసీహెచ్ పరిధిలో 10 సబ్ సెంటర్స్ ఉన్నాయి.
మందాబరి పిఎస్. సో ప్రతి మండల్లో అంటే ఇప్పుడు ఇక్కడ MLHP కానీ వాళ్ళు ఉన్నారు, అంటే ఏమన్నా ట్రీట్మెంట్ కావాలంటే ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్నామని చేస్తున్నాం. ఓకే, ప్రెగ్నెన్సీ వాళ్ళకి మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ ఎట్లా ఇస్తున్నారు? ప్రెగ్నెన్సీకి మేము ఇప్పటికే వాళ్ళు ఎర్లీ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం. ఎర్లీ 12 వీక్స్ లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆశా వర్కర్ దగ్గర ఒక LMP రిజిస్టర్ పెడతాం, లాస్ట్ మెన్స్ట్రుయేట్. వాళ్ళకి ఎర్లీగా మనం రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఎవరైనా ఎనిమియా ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ మనకు 8 months వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. అలాగే 4 ANC చెకప్స్, 2 చెకప్స్ PSC మెడికల్ ఆఫీసర్ చేస్తారు. అలాగే 2 గైనకాలజిస్టు చేపిస్తున్నాము. అలాగే వాళ్ళకి 5వ నెలలో మేము స్కానింగ్ చేపిస్తున్నాము. తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే తర్వాత డెలివరీ కావడానికి ప్రోత్సహిస్తున్నాము. అలాగే ఎవరైనా ఎనీమియా ఉన్న వాళ్ళకి మనమే మన PSC లెవెల్లో ఐరన్ సుక్రోజ్ అవి ఇప్పిస్తున్నాము. బ్లడ్ అరేంజ్మెంట్ కూడా హాస్పిటల్లో అలాగే ఇప్పుడు కట్ ఆఫ్ విలేజెస్, ఇప్పుడు వర్షాకాలంలో సీజనల్ ఉంది, కట్ ఆఫ్ విలేజ్లో హై రిస్క్ విలేజెస్ ఎక్కడ ఉందో వర్షం రాగానే వాళ్ళు ఎక్కడ నుంచి షిఫ్ట్ చేయడం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒక 3 నెలల ముందే EDD తీసుకుంటాం. అంటే ప్రసవ తేదీ దగ్గర వారం రోజులు ఉన్న వాళ్ళకి మేము ముందే షిఫ్ట్ చేసుకుంటున్నాం. ఆ విధంగా మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం, రివ్యూ కూడా ఎవ్రీ మంత్ చేయడం జరుగుతుంది. సార్ మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడు ప్రజలకి ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. ఇప్పుడు మనం వచ్చే వాతావరణం, ఇప్పుడు సీజనల్ డిసీజెస్ సందర్భంగా చెప్పుకోవాలంటే మనకు 2 రకాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి నీటి జనిత, ఒక కీటక జనిత. అంటే నీటి జనిత వాటర్ అండ్ బార్న్ డిసీజెస్, అట్లా మనకు టైఫాయిడ్, డయేరియా, విరేచనాలు, కలరా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి ద్వారా జాగ్రత్త తీసుకోవాలంటే మనం ఫ్రెష్ వాటర్ కానీ లేకుంటే వేడి చేసిన నీళ్ళైనా తాగాల. తర్వాత ఇప్పుడు ఈగలు దోమలు వాలకుండా దాన్ని ఇది చేసుకోవాలా, కప్పి ఉంచాలా, వేడి పదార్థాలు తినాలా. ఇది మనం నీటి. మరి కీటకజనిత దోమల ద్వారా ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియాసిస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. దోమలు పెరగకుండా చేయాలంటే మనం మనం ఇప్పుడు ఫ్రైడే డ్రైడే దోమలకి బ్రీడింగ్ సోర్స్ తగ్గియాలి. ముఖ్యంగా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెంట్ ఉండకూడదు. అందుకే పరిసరాల పరిశుభ్రత అని చెప్పాలి. ఇది నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేదంటే, ఇది ఓన్లీ ఆరోగ్య శాఖ మాత్రమే బాధ్యత అనకుండా తమరికి కూడా మీ ఇంట్లో పాత టైర్లు ఉంటుంది, ఇప్పుడు కూలర్లు ఉంటాయి. ఇప్పుడు కూలర్ ఎండాకాలంలో ఉంచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు INTUC కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి తేజావత్ రాంబాబు మంగళవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత 3 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంబాబు గత 45 ఏళ్లుగా కార్మిక ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడారు. రామకృష్ణాపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా, లంబాడి గిరిజన హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు వెంకట్రావుకు సన్నిహిత సహచరుడుగా ఎన్నో ఉద్యమాల్లో కీలక పాత్రను పోషించారు. ఆయన భౌతిక కాయానికి AITC అధ్యక్షుడు సీతారామయ్య, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, కాంపేలి సమ్మయ్య, IFTU అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వడ్నాల శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సచ్చీలుడు, నిస్వార్థపరుడు, చైతన్యవంతుడు, అల్పెరగని పోరాటం చేసి గత 40 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి రాంబాబు అన్న గారు వల్ల మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం. ఆయన ఏనాడు కూడా సొంత ప్రయోజనాల కోసమో తన కుటుంబ విషయం కోసమో పట్టించుకోకుండా కార్మిక వర్గం కోసం నిరంతరం పోరాటం చేస్తూ, మరి ఆయన ఎప్పుడు కూడా కార్మికుల హక్కుల రక్షణ కోసం కానీ, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కోసం ఎప్పుడు నిరంతరం ఆలోచన చేసేవారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి, కుటుంబ సభ్యులందరూ కూడా INTUC తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సానుభూతి వ్యక్తం చేస్తూ, వారికి ఆ భగవంతుడు
అండదండగా ఉండాలని మరి వారి కోసం ఎప్పుడు మరి వారి ఆత్మశాంతి కోసం ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం మరి ప్రార్థిస్తుందని తెలియజేస్తూ మరి ఈ బాధాకర విషయంలో సందర్భంలో మరి కుటుంబం అంతా కూడా ధైర్యంగా ఉండాలని వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా మనం మెలగాలని కోరుతూ మరి కుటుంబానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ రాంబాబు అన్న సేవలను గుర్తించి అలా కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ మరి ఈ శోక సముద్రాన్ని మనం మిగిల్చిపోయిన వ్యక్తి అన్నకు జోహార్ చెప్తూ సగౌరవంగా సాగనంపాలని మనం అందరినీ కోరుతున్నాం. రాంబాబు గారు రామకృష్ణాపురంలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా దాదాపు 40 సంవత్సరాల పైగా కార్మికులకు సేవ చేశారు. మేము ఏఐటీసీ రాంబాబు గారు ఐఎన్టీసీ అయినప్పటికీ కూడా మేమందరం మిత్రులుగా ఉండేవాళ్ళం. సమస్యల మీద మేము ఒకరికొకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మాత్రం మేము చాలా సామరస్యంగా కలిసి ఉండేవాళ్ళం. వారు కార్మిక వర్గానికి అనేక మందికి MK4లో పనిచేసినప్పుడు కానీ ఇంకా ముందు కానీ చాలా సేవలు చేశారు. దురదృష్టం వారు చనిపోవటం అనేది సరే అందరూ ఎవరైనా కూడా చనిపోతాం, కానీ వారు సేవలు ఈ రామకృష్ణాపురం ఈ ప్రాంత సింగరేణి కార్మికులు ఉన్నంతకాలం వారి పేరు చిరస్మరణీయంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబానికి వారందరికీ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. రాంబాబు అన్నతోటి నాకు 50 సంవత్సరాల అనుబంధం. నేను MK4లో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్నప్పుడు రాంబాబు అన్న చేతి కిందికి ఎలక్ట్రికల్ హెల్పర్గా వెళ్ళి చాలా రాజకీయాలు మాట్లాడుతున్నాయి. దళిత సమాజం నుండి ఎదిగొచ్చినటువంటి గొప్ప లీడరు, ప్రజలకు ఎప్పుడు దగ్గర ఉండి అందుబాటులో ఉండి ట్రేడ్ యూనియన్లో చాలా సమస్యలు పరిష్కరించాలని తపన పడేవాడు. ఎక్కడ ఉన్నా చెయ్యెత్తి తమ్ముడు బ్రదర్ అని మాట్లాడేవాడు. ఒక ఆత్మీయుడు. ఇటువంటి వాళ్ళు ఇంత త్వరగా వెళ్ళడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వారి యొక్క ఆశయాలైనటువంటి ట్రేడ్ యూనియన్ రంగంలో ఈరోజు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించడమే మనం రాంబాబు అన్నకు ఇచ్చేటువంటి నివాళని. వారి కుటుంబం కూడా మా కుటుంబం పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా మంచికి చెడుకు వచ్చి కలుసుకునేది. మా పెద్దన్నయ్యతోటి రమణారావుతోటి చాలా సాన్నిహిత్యంగా ఉండేది. తనకు నాకు ఒక సంఘటన కూడా ఉంది. నేను సికాసలో పనిచేసినప్పుడు ఆ విషయాన్ని నేను రాంబాబు అన్న పేరుతో బొగ్గురావులు అనే పుస్తకంలో కూడా రాశాను. చాలామందికి తెలియకపోవచ్చు. ఆ విధంగా రాంబాబు అన్న నాకు ఒక గొప్ప మర్చిపోలేనటువంటి నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి సీతారామయ్య గారు కావచ్చు, వెంకట్రావు గారు కావచ్చు, రమణారావు గారు కావచ్చు, చాలామందితో సన్నిహిత సంబంధాలు నేర్పి ట్రేడ్ యూనియన్ లోపల ఒక మంచి లీడర్గా ఎదిగినటువంటి రాంబాబు అన్న వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబంతో కూడా, పిల్లలతోటి, ఆ వదినతోటి కూడా నాకు మంచి అనుబంధం ఉంది. వారు ఈ బాధను దిగమింగి బయటపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. రామకృష్ణాపూర్ పట్టణం సూపర్ బజార్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మైనింగ్ శాఖ మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరుముళ్ల పోషం మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సింగరేణికి 64,000 కోట్ల రెవెన్యూ జనరేషన్, ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, దాదాపు 1200 మందికి ఉపాధి లభిస్తుంది అని అన్నారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయించినందుకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బంగారి వేణుగోపాల్, కట్ట ఈశ్వరాచారి, పట్టణోపాధ్యక్షులు కూన్సత్ సంతోష్ నాయక్, ముద్దసాని శ్రీనివాస్, మొటుకూరి దేవేందర్, మామిడాల రాజయ్య, గోపతి సత్యనారాయణ, ఉర్సు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ చాతనపల్లి
పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వారికి ఈరోజు పట్టణ కమిటీ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఏదైతే ఈ సింగరేణి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క సింగరేణి సంస్థ యొక్క లాభ నష్టాలను వేరే చేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంస్థను వాళ్ళ సొంత జేబులాగా వాడుకోవడం, దీని అంతటిని కూడా అధ్యయనం చేసి సింగరేణి సంస్థకు ఆదాయం చేకూర్చాలని చెప్పి ఏదైతే గతంలో అవినీతి జరిగిందని తాడిచెర్ల బ్లాక్ 2ను మరి రద్దు చేయడం జరిగింది. తర్వాత అధ్యయన అనంతరం ఈ సింగరేణి సంస్థకు ఈ తాడిచెర్ల బ్లాక్ ఇవ్వడం ద్వారా ఏదైతే సంస్థకు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగమని చెప్పి భావించి ఈ సంస్థను నామినేషన్ పద్ధతి ద్వారా మరి కేటాయించడం జరిగింది. ఈ బ్లాకును కేటాయించడం వల్ల దాదాపుగా 182 మిల్లీ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఈ ప్రాంతంలో మరి జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి ద్వారా ఏదైతే నిరుద్యోగ యువతకు, అదేవిధంగా బొగ్గు ఉత్పత్తి ఇప్పుడు ఉత్పత్తి జరగడం లేదు, మరి బొగ్గు ఉత్పత్తి కూడా జరుగుతుంది, తర్వాత లాభాలు కూడా రావడం జరుగుతుంది. కనుక సంస్థకు ఏదైతే ఈ నామినేషన్ పద్ధతి ద్వారా సంస్థకు దాదాపు 2000 నుండి 3000 కోట్ల రూపాయల ఆదాయం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓవరాల్గా దాదాపు ఈ యొక్క బ్లాకును కేటాయించడం వల్ల 64,000 కోట్ల రూపాయలు ఈ సింగరేణి సంస్థకు మరి లాభం చేకూరుతుంది. దానివల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయలు కూడా లబ్ధి జరిగి ఈ ప్రాంత అభివృద్ధికి మరి రాష్ట్రము ఒక పక్క కేంద్రం కూడా అభివృద్ధి చెందే దిశలా మరి ఆలోచించి మరి మన ప్రియతమ నాయకుడు కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి ఈ ప్రాంత ప్రజల కోసం మరి ఈ బ్లాకును కేటాయించినందుకు వారికి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ఒకరిని ఒకరు అవినీతి పేరిట దర్యాప్తుల పేరిట దాదాపు 2.5 సంవత్సరాల కాలయాపన చేయడం జరిగింది. అభివృద్ధి పూర్తిగా కుంటుపడడం జరిగింది. వెంటనే వీటన్నింటినీ కూడా సరిదిద్దడం కోసమే ఈ బ్లాకును కేటాయించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి ఈ బ్లాకే కాదు, మరి గ్యాసిఫికేషన్ పద్ధతిలో దాదాపు ఈ సింగరేణి ప్రాంతం కాదు, మొత్తం బొగ్గు గనులు అంతటా దేశం మొత్తం కూడా గ్యాసిఫికేషన్ పద్ధతిలో 28,000 కోట్ల రూపాయలను కేటాయించి ఇక్కడనే గ్యాస్ తయారు చేసే విధంగా, అదేవిధంగా ఓపెన్ కాస్టులు అన్నింటినీ కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు గంగారెడ్డి కిషన్ రెడ్డి గారు మరి దత్తత తీసుకొని ఈ గ్యాసిఫికేషన్ను ఉత్పత్తి చేసే విధంగా మరి దత్తత తీసుకోవడం జరిగింది. వారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ యొక్క తాడిచెర్ల బ్లాకే కాదు, ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములైనాం. కనుక తప్పకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ. వార్తలు ముంచే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుని ఇంటిపై గుర్తు తెలియని దుండగుల దాడి. రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు బేర సత్యనారాయణ. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అరుదైన ఆధునిక శస్త్రచికిత్సలు. విలేకరుల సమావేశంలో వెల్లడించిన డాక్టర్ సాయి సతీష్, పేషెంట్ కాసువార మల్లేష్ కుటుంబ సభ్యులు. మందమరి సింగరేణి కేకే5 గని వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా. కార్మికుల సమస్యల పరిష్కారం, వేజ్ బోర్డు ఏర్పాటుకు అలసత్వానికి నిరసనగా ఆందోళన చేపట్టిన ఏఐటీసీ కార్మిక సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.